బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కుండపోత వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు పిడుగులతో వాన పడుతున్నట్లుగా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో రాళ్ల వాన పడుతోంది. అదే మనం వడగళ్ల వాన అంటాం కదా, అలా పడుతోంది. రాబోయే 3 గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. ఇక గన్నవరం విమానాశ్రయంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. విమానాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చినటువంటి ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్కు మళ్లించారట. ఇక విమానంలో ఎంపీ కేసినేని చిన్ని తదితరులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపు గాల్లో చక్కెర్లు కొట్టి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆ విమానాన్ని మళ్లించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక వేసవి కాలం వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒక రకంగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఈ చల్లటి కబురు చాలామందికి హ్యాపీనెస్ని ఇస్తుందనే చెప్పాలి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ అంతర కర్ణాటక వరకు కూడా తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనపడుతుంది. గత 2 రోజులుగా కొద్దిపాటి వాతావరణంలో తేడా కనిపించింది, కొద్దిపాటి తేమ కనిపించింది. కానీ ఒక్కసారిగా ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం, చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతోంది. పిడుగులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పలు ప్రాంతాల్లో. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒక్కసారిగా విజయవాడలో భారీ వర్షం పడిందంటున్నారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం పిడుగులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్తుంది? ఎన్ని రోజుల పాటు ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది? డెఫినెట్ గా మనం కానీ చూసుకుంటే కరెక్ట్ గా ఇప్పుడు దాకా విజయవాడలో కావచ్చు, ఏపీలో జరుగుతున్న విపరీతమైన ఎండల దాటి చూస్తున్న నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. అలాగే ఇప్పుడు నూజివేడు లాంటి ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. ఇప్పుడు విజయవాడ లాంటి సిటీస్ లో పెద్ద ఎత్తున ఉరుములు కూడుకున్న వర్షం పడుతోంది. అలాగే రాజధాని ప్రాంతాలు కూడా మొత్తం వర్షంతో తడిసి ముద్దవుతుంది. అంటే కొంత చల్లటి వాతావరణానికి సడన్ గా చేంజ్ అయిన పరిస్థితి. అలాగే ఏపీఎస్ఎండిఎస్సి కూడా ఒక క్లియర్ గా ఒక అటెన్షన్ చేసింది. ఇప్పుడు వడగండ్ల వాన పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరు బయటికి రావద్దు, 40-50 కిలోమీటర్ల వేగంతో విండ్స్ కూడా వస్తాయి, థండర్ స్టార్మ్ కూడా విత్ లైటింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే సడన్ గా చేంజ్ అయింది. అయితే ఇంకొక ఆసక్తికరమైన సందర్భం ఏంటంటే, చెన్నై నుంచి విజయవాడకి వచ్చిన ఇండిగో అదే సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున ఎదురుగాలులు, తర్వాత వర్షం పడుతున్న నేపథ్యంలో టేకప్ కిందకి దిగడానికి కూడా, ల్యాండింగ్ కావడానికి కూడా పాసిబుల్ కాలేదు. కాసేపు అక్కడ చక్కర్లు కొట్టి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయిన పరిస్థితి. కారణం అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు. అయితే అందులో ఎంపీ కేసినేని చిన్నితో పాటు కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు కూడా ఉన్నారని ఒక సమాచారం ఉంది. అయితే సేఫ్ గానే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరేసింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాతావరణం కొద్దిగా తగ్గిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ రాష్ట్రం మొత్తం మీద ఈ 4 జిల్లాల్లో ఒక్కసారిగా అంటే కేవలం అరగంట ప్రాంతంలోనే మొత్తం వాతావరణం అంతా చేంజెస్ వచ్చేసి, దాంతో వర్షం పడడం ఒక రకంగా మేలైనా కొంత చల్లపడ్డ వాతావరణం. కానీ రేపటి నుంచి ఇంకా తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరిక వస్తోంది. సో ఇప్పుడు పడుతున్న ఈ వర్షం కావచ్చు, లేకపోతే వడగండ్ల వాన కావచ్చు, ఈదురుగాలులు కావచ్చు, రేపటి నుంచి ఎండ మరింత ఉధృతం అయ్యేదానికి కారణం ఉందని కూడా సంబంధిత శాఖ చెప్తోంది. కానీ ఇంకా వర్షం అయితే ఇంకా కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో కూడా వర్షంతో ఒకసారిగా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, సెక్రటరియట్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇబ్బందులకి గురైన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ వర్షాల ప్రభావంతో ఒకసారి మీరు ఆ విజువల్స్లో చూడండి. మీకు కనిపిస్తున్నటువంటి విజువల్స్లో ఎంత భారీ వర్షం ఉందో, ఎంత దారుణమైనటువంటి అక్కడ ఈదురుగాలు ఉన్నాయో మీకు కనిపిస్తోంది.
ఒక్కసారిగా అంటే ఇక సమ్మర్ వచ్చేసింది, వేడి పెరిగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఇక ఎలారా బాబు ఈ ఉక్కపోతకి ఎలా తట్టుకోవాలి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ వర్షం పడడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదేంటి సడన్గా వర్షం పడుతుంది అని చెప్పేసి. అది కూడా కుండపోత వర్షం. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అండ్ రాగల కొన్ని గంటల్లో ఇన్ ఫ్యూ అవర్స్ తీవ్రమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయంటూ చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పిడుగులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి పిడుగులు పడే సమయంలో ఖచ్చితంగా చెట్ల కింద కానీ లేదంటే ఓపెన్ గ్రౌండ్స్లో కానీ ఉండడం మంచిది కాదు. ఖచ్చితంగా ఏదైనా సరే మీ ఇళ్లలో ఉండండి. ఏదైనా ఒక కవర్ కింద ఉండడం మంచిది. అంటే ఇంట్లో ఉండడం చాలా సేఫ్. లేదంటే ఏదైనా కట్టడాల దగ్గర ఉండడం చాలా సేఫ్. కానీ పాత కట్టడాల దగ్గర ఉండొద్దు. కూలిపోవడానికి కొన్ని సిద్ధంగా ఉంటాయి పాత కట్టడాలు, అలాంటి వాటి దగ్గర ఉండొద్దు. చెట్ల కింద ఉండొద్దు. అట్ ది సేమ్ టైం ఓపెన్ గ్రౌండ్స్లో ఉన్నా సరే పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ఇక రెడ్ అలర్ట్ జారీ అయినట్లుగా తెలుస్తుంది కొన్ని ప్రాంతాలకి. ముఖ్యంగా చూస్తే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి విస్తరించి ఉండడంతో ఇక ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ఇప్పుడిప్పుడే వరి పంటలు ఇక పూర్తి స్థాయిలో కాపుకు వస్తున్నాయి. అంటే కంకి ఏర్పడేటువంటి సమయం వరికి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న లాంటి పంటలు ఇప్పటికే కోసి ఆరబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మెట్ట పంటలు ఇప్పటికే కోతకు వచ్చినటువంటి సందర్భం ఇది. సమ్మర్ టైంలో మనం చూస్తూ ఉంటాం సహజంగా. మార్చి నుంచి మే మధ్యకాలంలో కోతకు వస్తూ ఉంటాయి. ఇటు మిరపైనా సరే, ప్రత్తైనా సరే ఇలా. అయితే ఈ సమయంలో వర్షాలు పడడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి పొట్టకొస్తే, మరికొన్ని ప్రాంతాల్లో కంకి ఏర్పడింది. ఇప్పటికీ కంకి ఫామ్ అయింది. ఈ సమయంలో వర్షాలు వడగళ్ల వాన పడితే ఖచ్చితంగా వరి అంతా కూడా నేల రాలే అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో నేల కొరిగే అవకాశం ఉంటుంది వరి. ఇక మొక్కజొన్న లాంటి పంటలు ఇప్పటికే కొన్ని కోతకొస్తే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోసి ఆరబెట్టినటువంటి పరిస్థితి. సడన్గా వర్షం పడడంతో ఇవంతా కూడా చాలా నష్టపోయే అవకాశాలు. ఇక వాణిజ్య పంటల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సీజన్లో ఖచ్చితంగా వాణిజ్య పంటలు అన్నీ కూడా ఇక కాపుకొచ్చే సమయం. ఇలాంటి సమయంలో వర్షం పడడం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే మరి రానున్న 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మీ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ వర్షాల ప్రభావం ఉంది. ఈవెన్ తెలంగాణలో సైతం నిన్న మనం చూసాం. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాన్ని చూసాం. మొన్నటి నుంచి కొంత చిన్న వెదర్లో చేంజ్ కనిపిస్తూ వస్తుంది. మీ ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడితే మీ ఏరియాల్లో కండిషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ సడన్గా ఈ వర్షం పడడం వల్ల మీ ప్రాంతాల్లో ఒకవేళ వర్షం పడి మీకు ఏదైనా నష్టం జరిగిందా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా కనపడుతోంది. విజయవాడ ఆ పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది అంటూ ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అలాగే గుంటూరు మీద కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. మెరుపులతో కూడినటువంటి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులు పడే పరిస్థితి కనిపిస్తుంది. వడగళ్ల వాన కూడా పడుతుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మిగిలిన ప్రాంతాల్లో కూడా వడగళ్ల వాన పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేయడాన్ని మీరు గమనించాలి. అండ్ మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో హైవే మీద మొత్తం వాటర్ అంతా కూడా పారుతూ వస్తుంది. వాటర్ అంతా కూడా హైవే మీద స్టోర్ అవ్వడాన్ని మీరు చూడొచ్చు. సాధారణంగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా బయటకు వస్తారు. వర్షాకాలం అయితే అట్లీస్ట్ గొడుగులు లేదంటే రెయిన్ కోట్స్ లాంటివి క్యారీ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ సమ్మర్ టైం కాబట్టి ఎవరు కూడా ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా బయటకు వచ్చారు. ముఖ్యంగా విజయవాడ, గుడివాడ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం
విజయవాడ, గుడివాడ, నూజివీడు, గన్నవరం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలు పడబోతున్నాయంటున్నారు ఈ ప్రాంతాల్లో. తుళ్ళూరులో కూడా పిడుగులు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ